సోదరిమణులకు, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మహిళా దినోత్సవం నిజంగా ఇలా చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. మా అన్న ఇంత గొప్పగా ఇలా ఆర్గనైజ్ చేసిండు ఈ మహిళా దినోత్సవాన్ని. ఇంతమంది మహిళలు ఇక్కడికి తరలి వచ్చిందంటే నిజంగా అన్న మిమ్మల్ని ఎవరు కూడా ఈ తొందరగా మర్చిపోరు అనేసి నేను అనుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు మా యాంకర్ గారు బాగా చెప్పారు. అంటే మహిళలు ఏ విధంగా ముందుకు రావాలా, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మహిళలు ఎంత అభివృద్ధి చెందితే సమాజం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందినప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేసి మా అందరి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో మహిళలకు చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలనేసి నేను అందరినీ కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. నా జీవితంలో మీకు ముఖ్యంగా చెప్తాను, నా జీవితంలో ప్రభావితం చేసిన ఇద్దరు మహిళలు నన్ను అంటే ప్రతి నిమిషం కూడా నన్ను ప్రతి క్షణం ఈ రోజు కూడా ఆమె ప్రభావితం చేస్తూ ముందుకెళ్తుంది. నేను ఇవాళ అంత గొప్ప హాస్పిటల్ పెట్టడానికి కూడా ప్రేరణ ఎవరు అంటే మా అమ్మ అరుంధతి గారికే అది చెల్లుతుందనేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను బిజినెస్లు చాలా ఉన్నాయమ్మా. నాకు సుమారు 25,000 మంది స్టూడెంట్స్ నా విద్యా సంస్థల్లో చదువుతారు. నేను ఆమె ఎప్పుడు చెప్తుండేది, బాబు నేను నిజామాబాద్ నుంచి మా అమ్మ వచ్చింది. ఆమె చెప్తుంది ఏంటంటే, మేము చిన్న ఉన్నప్పుడు మా పెద్ద కుటుంబము గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చాలా ఇబ్బంది పడుతుండే. నువ్వు ఎప్పుడైనా నీకు మంచి పైసలు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా పోయి అని నాకు ఎప్పుడు ప్రోత్సహిస్తుండే. సరే ఒకసారి హాస్పిటల్ పెడదామని అనుకున్నప్పుడు మళ్ళీ పోయి మా అమ్మని అడిగిన, మమ్మీ నువ్వే అడిగినావు కదా, నీ పేరు మీదనే ఈ హాస్పిటల్ పెడతాను, మరి ఏమంటావు అంటే నా పేరు మీద పెట్టేడుతుంటే ఒక కండిషన్ అని మళ్ళీ చెప్పిందాం. ఏందా కండిషన్ అంటే, నువ్వు అక్కడ బిల్లింగ్ సెక్షన్ అంటే ₹1 కూడా అక్కడ నువ్వు తీసుకోనంటేనే నా పేరు పెట్టుకో, లేకపోతే నువ్వు ఏదైనా పేరు పెట్టుకో అని చెప్పిందాం. సో పూర్తిని నింపి అమ్మ అంత పెద్ద హాస్పిటల్ని మనం అన్ని రోజులు దాన్ని సంలాయించాలా, ఫ్రీగా నడపాలంటే తక్కువ పైసలు అవుతాయంటే నువ్వు వేరే పేరు పెట్టుకోరా భయ్, నా పేరు అయితే పెట్టకు బిడ్డ. నువ్వు పెట్టాలనుకుంటే నా పేరు పెడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫ్రీగానే పెడతా అంటే పెట్టాలంటే సరే ఒక ధైర్యం చేసి ఇవాళ పెట్టినా అమ్మ. సుమారు ప్రతిరోజు 1000 మంది పేషెంట్లు, ఒక 20-25 ఆపరేషన్లు, వివిధ రకాలుగా టెస్టులు, అన్ని రకాల టెస్టులు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళ స్ఫూర్తి నింపి ఒక కొడుకుని ముందుకు పంపిస్తే ఏం చేయొచ్చు అనేది అక్కడ ఉదాహరణ మా అమ్మగారే అని మీ ముందు అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరు అమ్మ అయ్యా మీ హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పుకుంటున్నప్పుడు అమ్మనే గుర్తొస్తుంటుంది. అరే ఇంత గొప్పగా నాకు చెప్పి ఒక సమాజంలో నాకు ఇంత పేరు రావడానికి కారణమైన అమ్మకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా మమతారెడ్డి 18 ఏళ్ళకే చేసుకున్నా. అంటే ఒకరోజు ముందుంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి 18 ఏళ్ళు అయినాకనే ఆమెను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న రోజు వంట రాకపోతుండే. నాకు వంట చేయమని మా అమ్మ ఒకరోజు బెదిరిస్తే నీళ్ళ చికెన్ పెట్టిందమ్మ. చికెన్ల నీళ్ళతోటే నాకు ఒకరోజు మొత్తం చికెన్ల నీళ్ళతోటి వండి అక్కడి నుంచి ఇవాళ నా వెన్నంటి ఉండి ప్రతి క్షణం ప్రతి సమయంలో కష్టానికి సుఖానికి ఏదైనా ఉన్నా కానీ నాకు ఒక ధైర్యం నింపుతూ ముందుకు పంపిస్తుందంటే మమత అనే చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ ఆమె దగ్గర ఒక స్పెషల్ ఉంటుంది. నేను మళ్ళీ మీ అందరి ముందు చెప్తున్నా, ఏమనుకోకే చెప్పాలనా. స్పెషల్ ఏంటంటే నేను ఏదన్నా ఒక నవ్వుకుంటూనే మాట్లాడతాను. నేను తిట్టాలయ్యాల పోయి ఏమైనా చేయాలంటే కూడా నవ్వుకుంటూనే మాట్లాడుతుంటుంది. ఇక నవ్వు చూసినాక ఇంకేమంటాం చెప్పు. ఇక ఏం అనుభూతి కాక మళ్ళీ ఇక నీళ్ళ చికెన్ పెట్టినా తిన్నా, పప్పులో ఇంత ఉప్పు వేయకున్నా తిన్నా, కారం ఎక్కువ వేసినా తిన్నా. అంటే అట్లా ప్రతి క్షణం నా ఉండి ప్రోత్సహిస్తూ ఒక్కరోజు అంటే నేను చెప్తున్నా కదా, ఆమె దిక్కించి నేను ఒక్కరోజు ఆలోచించి అరే నన్ను ఇంట్లో ఎందుకు ఈమె ఇబ్బంది పెడుతుందని ఒక్కరోజు కూడా నేనైతే ఆలోచించలేదంటే నిజంగా నాకు చాలా అది గర్వకారణం అని చెప్పుకుంటా. ఇప్పుడు మల్లారెడ్డి గారిని మీరు చూస్తారు, మల్లారెడ్డి గారు ఎట్లా ఉంటారు, అందులో సగం కాదు 10 పైసలు కూడా లేదక్క. ప్రతి నిమిషము నా వెంబడి నిలబడి ప్రతి విషయాల్లో ఇవాళ నేను ఈ పని చేస్తున్నా అంటే వద్దు ఎందుకు మనకు అవసరమా అనేది కాకుండా చెయ్యి అని ప్రతి నిమిషం
నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న నా మమత గురించి చెప్పకపోతే కూడా మహిళా దినోత్సవం గురించి, మహిళా దినోత్సవంలో అది పూర్తి కాదు అని నేను అనుకుంటాను. అదేవిధంగా సమాజంలో ఒక ఆర్పి అక్కలను తీసుకున్నప్పుడు, ఒక ఆశా వర్కర్లను తీసుకున్నప్పుడు, అదేవిధంగా ఒక అంగన్వాడీ టీచర్లని వాళ్ళ సహాయకులను తీసుకున్నప్పుడు, అంతెందుకు మన జిహెచ్ఎంసి వర్కర్లు మన రోడ్లు శుభ్రంగా హైజెనిక్గా ఉండాలనుకుంటే వాళ్ళని యాద్ చేసుకున్నప్పుడు, అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏం చేయొచ్చు అనేది. అమ్మ ఆర్పీలు అనే వ్యక్తులని ఒక 4,000 గౌరవ వేతనం మీద వాళ్ళు ఎంత పని చేస్తారో మీ అందరికి తెలియాలి. అందరు ఏమనుకుంటారు అంటే చాలామంది అరే ఏముంటుంది వాళ్ళు లోన్లే కదా చేస్తారు అంటే, ప్రతి ఒక్క లోన్ కట్టించేదాకా, లోన్ ఇప్పించేదాకా ప్రతి మహిళ 3 రూపాయల మిత్తియో డైలీ ఫైనాన్స్ తీసుకోకుండా ఇవాళ మంచిగా ఉంటుండ్రంటే కేవలం మా ఆర్పి అక్కలే అనేసి నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అదేవిధంగా ఆశా వర్కర్ల గురించి ఇవాళ ఎవరికి ఏం జ్వరం వచ్చింది, ఎవరింట్లో ఏమవుతుంది అనేది ప్రతి నిమిషం వాళ్ళకు ఎప్పుడు పిల్లలకు టీకాలు వేయాలా, ఎప్పుడు పిల్లలకు అంటే ఏ రకమైన మందులతోటి వాళ్ళని అంటే ఆరోగ్యంగా ఉంచాలా అనేది ప్రతి నిమిషం సమాజం గురించి, వాళ్ళ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఫస్ట్ ప్రజలకు సేవ చేసేది మన ఆశా వర్కర్లు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు అంటే వీళ్ళందరూ ఒక సమాజంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి నాకు తెలిసైతే మీరందరూ నాకు లీడర్లమ్మ. నేను ఎప్పుడు కూడా మొదటిగా భావించే వ్యక్తిని. అదేవిధంగా మా అక్కలు అక్కడ ఇంకా కూర్చుండ్రు, జిహెచ్ఎంసీలో మన రోడ్లు ఊడ్చుకుంటూ మన రోడ్లని క్లీన్గా పెట్టుకుంటూ వాళ్ళు దుమ్ము ధూళికి ఎండకు వానకు సైతం లెక్క చేయకుండా ఇవాళ మనకు సేవలు అందిస్తున్న ఆ అక్కల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి నిమిషం మనం చూస్తుంటాం ఆ ఊడుస్తున్నప్పుడు డ్రై రోడ్ల నుంచి దుమ్ములు వేస్తుంటారు. ఆ దుమ్ము మనం పీల్చుకున్నప్పుడు మనకు ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో అటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఇవాళ మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే వాళ్ళు మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు వీళ్ళు ఎవరు తారసపడినా మన సమాజంలో మనం ఎటు వెళ్ళినప్పుడు ఒక ఆర్పి అన్నా, సమైక్య ప్రెసిడెంట్ అన్నా, ఒక ఆశా వర్కర్ అన్నా, అంగన్వాడీ వర్కర్ అన్నా, జిహెచ్ఎంసీలో వర్కర్ అన్నా, డైరెక్టర్లతోటి వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఏ సమస్యలు వస్తున్నాయో వాటిని అన్ని సరి చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా మా అక్కలు కూడా ఇంతకుముందు అక్క మీకు మీ పిఓలు భయపెడుతుండే, ఇప్పటి నుంచి మీకు మూడే విధంగా నేను చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీరు సమాజం కోసం పనిచేస్తుండ్రు, సమాజంలో మిమ్మల్ని పని చేయకుండా వాళ్ళు అడ్డుకుంటే మాత్రం వాళ్ళ మీద నేను చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నేను అంటే ఒట్టిగా వాళ్ళని అనాలని మీకు చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు 2,500 ఒక బ్యాంక్ తీసుకోవద్దు, తీసుకుంటుంది. 15,000 రూపాయలు మీరు లోన్ కట్టేటప్పుడు ఆపుకోవద్దు, ఆపుకుంటుంది. ఇటువంటి అన్ని చర్యలను మనం ఆపొచ్చు అక్కడ. సో మీరు గట్టిగా మీరు ముందుకు వస్తే ఇక్కడ ఏం రాజకీయం లేదమ్మా ఇందులో. ఇలా మీ యొక్క సమస్యల పట్ల నేను కూడా ఒక అవగాహన పెంచుకొని వాటిని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్దాం. మీకు పిఓ చెప్పిండు, సిఓ చెప్పిండు అనే సందర్భం మీకు వచ్చింది అనుకోండి, నాకు ఒక మాట ఎవరైనా ఒక ఫోన్ ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ మీరు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు నేను కలెక్టర్ గారికే చెప్పి వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇప్పుడే వచ్చారు. సో ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ధైర్యంతో ముందుకు తీసుకుపోయి ఇప్పుడు చాలా సమాన అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి వాళ్ళని మంచిగా చదివించడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు అనేది చూడకుండా వాళ్ళకి విద్యా అవకాశం, ఒక ఉద్యోగ అవకాశం వస్తే అది చేసే విధంగా ప్రోత్సహించండి. ఎందుకంటే నేను చూస్తాను బెంగళూరు పంపించాలన్నా, పూణే పంపించాలన్నా, లేకపోతే పెళ్లి చేసేయాలన్నా చాలా మంది పేరెంట్స్ వచ్చి ఏమడుగుతారంటే అయ్యా పెళ్లి చేస్తే నా ఒక బాధ్యత తీరుతారు. నేనేమంటా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ రోజు వాళ్ళు ఏదైనా సాధించుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని మీరు కల్పియండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంతవరకు చదివించిండ్రు, ఈ యొక్క అవకాశం కూడా ఇవ్వండి. తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా డోల్ రమేష్ అన్నకు, ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. పేరున నమస్కారం. చెప్పినట్టుగా లేదు, యాక్చువల్లీ నేను చెప్పాలంటే ప్రతి ఒక్క మ్యాన్ ఎన్కో కానీ నువ్వు అన్నీ చేయగలుగుతావు, నువ్వు అన్నీ
నీలో ఉంది టాలెంట్ అని బయటికి తెచ్చి, లైక్ ఇప్పుడు నేను కాలేజ్ రన్ చేస్తున్నా, ఇలా మీ ముందు మైక్ పట్టుకొని నిలబడుతున్నా అంటే అన్ని క్రెడిట్ గోస్ టు రాజశేఖర్ రెడ్డి గారే. సో మీరందరూ అదృష్టం అని నేను అనుకుంటున్నా, మీ అందరూ అదృష్టం ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మీకు. ఇంకా మేము ఆడింది వేరు, ప్లస్ ఇక్కడ ఇంత పబ్లిక్ ముందు మాట్లాడటం, ఇంతమంది మహిళల ముందు నేను నించొని మాట్లాడుతున్నా అంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అందరికీ కూడా. మరియు ముఖ్యంగా మహిళా దినోత్సవం అంటేనే మన మహిళలది కాబట్టి మహిళలందరికీ కూడా పేరు పేరున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నామంటే ఇది మెయిన్ కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ ఉమెన్స్ డే అనేది అంతకుముందు మనం అందరం జరుపుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరుపుకోలేదు. ఇవాళ జరుపుకుంటున్నాము అంటే అది మన మరి రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నిట్లో, ముఖ్యంగా మహిళలు అన్నిట్లో ముందుండాలని. ఈ మీ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఈ లోన్స్ గురించి కానీ ఏది కూడా, నేను ఇప్పుడు 10 years ఒక కార్పొరేటర్గా చేశాను, కానీ నాకు అసలు ఏమి కూడా ఈ లోన్స్ గురించి కానీ ఏది కూడా తెలీదు. కానీ రాజన్నకి ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ గురించి అన్నీ తెలిసి ప్రతి ఒక్కరిని కూడా అది యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఏ విధమైన లోన్ గురించి కానీ ఈ మన మున్సిపల్ నుంచి ఏ విధమైన పని ఉన్నా కానీ అన్న దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అది అవుతుంది. ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. మీరు ఇప్పటికి కూడా చాలామంది, ఇప్పుడు హరితను తీసుకుంటే తను చిన్నగా ఇప్పుడు ఒకటి సెంటర్ పెట్టుకొని ప్రతి ఒక్క మహిళని ఎంకరేజ్ చేస్తూ జూట్ బ్యాగ్స్ చేయడం కానీ అట్లా కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా మొన్న చాలా మందికి కుట్టు మిషన్లు కూడా ఇప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఏమి ఉన్నా కానీ గవర్నమెంట్ పరంగా ఏది ఉన్నా మహిళల కోసం కానీ ఎవరి కోసం కానీ అన్న దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అది మనకు చేసి పెడతాడు. మీరు ఒక మాట చెప్తే చాలు, ఫాలో అప్ చేసి అన్న ఖచ్చితంగా అయ్యేలా చూస్తారు. అన్నిట్లో మనం ముందుండాలి, ఏది కూడా మనం మిస్ చేసుకోవద్దు. మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సృష్టి అయితే ఇది 1908లో మన న్యూయార్క్లో ఒక క్లింటన్ అనే మహిళ దీన్ని పెద్ద ఉద్యమంలా తీసుకొచ్చి మహిళలకు సమాన హక్కు కల్పించాలని చెప్పేసి కోరుతూ ఆమె పెద్ద ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి వారు ఆమె యొక్క ఉద్యమంని ప్రోత్సహించి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో దీన్ని తీర్మానం చేసి మన యొక్క మహిళా ఉద్యమానికి వాళ్ళు క్లియర్గా చీట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మనం ఈ మహిళా ఉద్యమం జరుపుకోవడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క మహిళకు విలువ ఇచ్చినాడే ఈ సమాజము బాగుపడుతుంది. ఈ సమాజంలో మనం ముందడుగేస్తాము. రాజకీయంలో అయితేనేమి, ఆర్థికంలో అయితేనేమి ప్రతి ఒక్క మహిళ ముందుకుండాలని కోరుతున్నాను. దీనిలో పెద్ద చరిత్ర ఉంది. అంటే కార్మికులు మనము మహిళలు బయటికి వెళ్ళాలంటే ఇంట్లో బయట ఎంతో పెద్ద కష్టపడి బయటికి రావాల్సి వస్తుంది. కనుక ఆ యొక్క మహిళ తన చేసిన కష్టానికి తన పోరాటము సుప్రీంకోర్టు మొత్తం యునైటెడ్ స్టేట్ ఐక్యరాజ్య సమితి వారు ఆమె యొక్క మహిళ యొక్క చేసిన ఉద్యమానికి ఇది ఒక నాంది అని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కావున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళ గుర్తించుకోవాలి, మనము ఎప్పుడైనా ఎక్కడైనా మనము స్ట్రేట్ ఫార్వర్డ్గా మనము ఉండాలి. స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండి పని చేసినప్పుడే మనకు వాల్యూ ఉంటుంది. మనకు రాజకీయాల్లో కానీ మనం ముందుంటాము. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం, ఎందుకంటే నేను ఈ సమాజంలో ఈ మహిళా గ్రూప్లను చాలా చూడడం జరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈరోజు నేను ఒక చిన్న మాట చెప్పదలిచాము. ఎవరికైనా కానీ ఏదో డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము, డబ్బులు ఇస్తేనే రాజకీయాల్లోకి వస్తాము, డబ్బులు ఇస్తేనే మనం వర్క్ చేస్తామనే నాన్న మనం బంద్. మనం అయితే ఒక లీడర్ గాను మనం ఒక ఐక్యరాజ్య సమితిలో మహిళ ఎట్లా పోరాటం చేసి మనకొక మహిళా సమాజం అని చెప్పి ఎట్లా ముందు నడిపించిందో ప్రతి ఒక్క మహిళ అట్లనే నడపాలని కోరుతున్నాను. అన్నీ కూడా మన లీడ్ బ్యాంకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఆ లింకేజ్ గురించి కూడా మీ ఎస్హెచ్జి లింకేజ్ని కూడా మాట్లాడడం, మీ పిఓలకు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పిఓలకు చెప్పి ఒకసారి మీటింగ్ పెట్టమన్నాం. మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎంఎస్ఎంఈ తరఫున శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టి సమాజంలో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కంపెనీ పెట్టుకొని అందులో పేపర్ ప్లేట్స్
పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరికైనా ఆ విధంగా లోన్స్ కావాలనుకున్నప్పుడు మీకు డిపిఆర్ తయారు చేయడానికి బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. దయచేసి మీరు ముందుకు రండి. ఈ 3 రూపాయల మిత్తి ఇచ్చేటోళ్ళని 2 రూపాయల మిత్తి ఇచ్చేటోళ్ళని డైలీ ఫైనాన్స్ చేసేటోళ్ళని నమ్మకుండా మీరు మీ యొక్క అప్లికేషన్లని తీసుకురాగలిగితే తప్పకుండా మీకు ఇంటి లోన్ కావచ్చు, మీ పిల్లలు చదువుకుంటే ఎడ్యుకేషన్ లోన్లు అయితే 4 లక్షల రూపాయల లోపల ఎవరి గ్యారంటీ అవసరం లేదు, ఎవరి దగ్గర ఒక మార్టిగేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకుకి మీరు అప్లై చేసుకున్న మరుక్షణం బ్యాంక్ మీకు అది లోన్ జారీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అని ఉన్నాయి. అట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక కంపెనీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ కంపెనీలలో ప్రత్యేకంగా మహిళల కోసం అనేక సబ్సిడీలు కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వీటిని వినియోగించుకోవాలా. మనం వీటిని వినియోగించుకోవాలంటే మీరు ఎవరెవరైతే లోన్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మాకు రీచ్ అవుట్ అయితే, ఎందుకంటే అమ్మ ఎవ్రీ 3 months నేను ఈ లీడ్ బ్యాంకర్లతోటి బ్యాంకర్స్ మీటింగ్లో మీ దృష్టికి తీసుకొచ్చి మీరు మాట్లాడిండ్రు, అందులో వాళ్ళకి వివరించారు. అదేవిధంగా వాళ్ళకు 0 అకౌంట్ బ్యాలెన్స్ ఓపెన్ చేసినట్టు కూడా చూడాలని చెప్పి అందరూ తెలియజేస్తూ, అలాగే ఆశా వర్కర్స్ ఇలా వాళ్ళు పొత్తులు చేస్తే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబాను చూసి హెల్త్ పరంగా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. అలాంటి తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అంగన్వాడీ టీచర్స్ కూడా పిల్లలకు మరి ఇంటింటికి పోయి కూడా